నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, చాలా మంది నాయకులు పాదయాత్రలు చేస్తూనే ఉంటారు కూడా. అలా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకో మరి ఒక వర్గం వ్యక్తులు పాదయాత్ర చేయడంలో నంబర్ 1 లోకేష్ గారు అంటున్నారు. ఎందువల్ల అంటే పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు సిన్సియర్గా పాదయాత్ర చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఎలాగంటే కాళ్ళు ముందు బొబ్బలు కడతాయి, ఆ బొబ్బలు చితికిపోతాయి, ఆ బొబ్బల నుంచి నెత్తురు చిమ్ముతుంటుంది. అది నిన్న లోకేష్తో చూసిందన్నమాట. అది చాలా పట్టుదల ఉంటే కానీ చేయడం కష్టం కదా. అడుగు తీసి అడుగు వేయలేము. మన ఎవరు రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేస్తుండగా రాజమండ్రిలో అడుగు తీసి అడుగు వేయలేక హాస్పిటల్లో చేరిపోయాడు. ఒక 3 days హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తన పాదయాత్రని కొనసాగించాడనమాట. అలా చేస్తుంటారు. కొంతమంది ఏమో హాయిగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగేసి అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తుంటారు. దాని తాలూకు ఫ్రాంక్గా ఉన్నటువంటి ఆ విధానం వేరుగా ఉంది. కానీ చూసిన జనం అంతా లోకేష్ ఏమి చెప్పుకుంటున్నారంటే నిజాయితీగా చేస్తున్నాడమ్మ బిడ్డ అని ప్రజల తాలూకు కష్టంగా తెలుసుకోవడంలో కూడా ఆయన ఏమంటారు అంటే ఎంతైనా ముఖ్యమంత్రి గారి కొడుకు కదా ఆయన. అంటే తన పెద్ద చంద్రబాబు నాయుడు కొడుకు, పేదవాళ్ళతో మాట్లాడు ఆయన అందరూ అనుకుంటారు కదా. కానీ పేదవాళ్ళతో చాలా చక్కగా మాట్లాడుతూ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి భరోసా ఇస్తూ భవిష్యత్తులో ఇన్ని విధాలుగా తను మాట్లాడడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ దుర్మార్గులు మనిషి రాగానే ఏమంటారు, పప్పు అంటారు కదా. అలా పప్పు అని మైండ్కి వాడి ఆయనకు ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేశారన్నమాట. కానీ ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసినప్పుడు ఈ లోకేష్ ఆయన తాలూకు బ్యాడ్ ఇమేజ్ని తనే చీల్చుకుంటూ తన నిజాయితీని, తన వీరత్వాన్ని, తన పౌరుషాన్ని నిరూపించుకున్నాడు అన్నమాట. ఈరోజు లోకేష్ నెంబర్ 1 అనిపించుకున్నాడు. ముఖ్యంగా లోకేష్ గారి వ్యవహారాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన బాడీ స్ట్రక్చర్ నుంచి, ఆయన పర్సనాలిటీ దగ్గర నుంచి, ఆయన మాట్లాడే దగ్గర నుంచి అన్ని ట్రోల్ చేసేసారు. అన్ని రకాలుగా విమర్శలు పాలు చేశారు. సడన్ గా కొన్ని రోజులు కనిపించలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ చూసేసరికి ఒక హీరోలా వచ్చారు ఆయన. రైట్, అంటే మొత్తం జిమ్ గిమ్ము అన్ని చేసి స్లిమ్ అయిపోయి హీరోలా వచ్చారు. ఇక నోట్లోంచి మాటే రాదు, ఏది పడితే అదే మాట్లాడతారు అనుకునే లోకేష్ గారు ఆచి తూచి చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడడానికే రాజకీయం మాట్లాడుతున్నారు. అది కూడా తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నారు. అంటే తనను తాను డే బై డే అప్డేట్ చేసుకుంటున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఎన్ని తప్పులు మాట్లాడుతున్నారు, ఎన్ని బండబూతులు మాట్లాడుతున్నారు, నత్తితో పదాలు పలకలేక ఎంత అభాస్పాలు అవుతున్నారో చూస్తున్నాం కదా. పెద్ద పెద్ద నాయకులు, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు మాట్లాడే అవకాశం లేక, మాట్లాడలేక నత్తి మాటలు మాట్లాడేసి నలుగురిలోనూ కూడా నవ్వులు పాలవుతున్నారు. అలాంటిది లోకేష్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కని భాష మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన 4 మెట్లు కిందకి దిగి ప్రజల తాలూకు కష్టసుఖాలు తెలుసుకుంటున్నాడు. కనుక ఆయన కష్టానికైనా తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్రనే నంబర్ 1 అని ఎందుకంటారు, ఇంతమంది పాదయాత్రలు చేస్తుండగా? అవును, ఎందుకంటే లోకేష్ ప్రజల మధ్యలో వచ్చి ప్రజలతో ఉంటూ అంటే నిజాయితీగా చేస్తున్నాడు. మిగతా వాళ్ళు నిజాయితీగానే కాకుండా మధ్యలో కొన్నాళ్ళు 2 రోజులు 3 రోజులు వారం రోజులు రెస్ట్ తీసుకోవడం, కాళ్ళకేమో బ్యాండేజీలు, కాళ్ళకేమో స్పెషల్ ఏసీ బూట్లు ఉన్నాయి కదా. అలాంటిది ఏమీ లేదు. నిన్న చూసేసరికి మామూలుగా మయూరి సినిమాలో ఆ డ్యాన్స్ చేసి ఆ పెట్టుడు కాలు తీసేసరికి రక్తం ఎలా చిమ్ముతుందో
అలాగే నిన్న చూసేసరికి ఆ బూట్ తీసేసరికి అంటే చిమ్ముతుంది. అది చిన్న విషయం కాదు. కాళ్ళమ్మట బ్లడ్ చిమ్ముతున్నట్టయితే అలా ఓర్చుకుంటూ మాట్లాడడం. ఈ కారణాల చేత లోకేష్ మాట్లాడే మాటలు కానీ, లోకేష్ చేసేటువంటి పాదయాత్ర కానీ, లోకేష్ తీసుకున్న ఊర్చుకుంటున్నటువంటి శ్రమ కానీ డెఫినెట్గా నెంబర్ 1గానే చెప్పుకుంటున్నారు. మొదలే ఉన్నారు లోకేష్ పక్కన 10 మంది లేరన్నారు. ఇప్పుడు చూస్తే కనుచూ మేల జనసముద్రం ఎంతమంది వస్తున్నారు. తర్వాత ఇంకో పెద్ద గొప్ప ఏంటంటే లోకేష్ పాదయాత్ర చేస్తుండగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు వచ్చి కలుసుకుంటున్నారు. అది విచిత్రం. అంటే ఏమిటి, లోకేష్ పాదయాత్ర పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో సగం మందిని లాక్కున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఈయనలో నిజాయితీకి, ఈయనలో మార్పుకి, ఈయనలో త్యాగ నిరతకి, ఈయనలో ఏంటంటే ఎలాగైనా నిరూపించుకోవాలి, మంచి అంటే సీఎం అవ్వాలని దీక్ష ఉంది. లేదు, సీఎం అవ్వాలని దీక్ష లేకుండా జనం కోసం కాదు. కానీ వాళ్ళ నాన్న ఒక మంచి మాట చెప్పాడమ్మా, నా కొడుకే సీఎంగా ఉండాలని లేదు, తారకైనా సీఎంగా రెడీ. లేదు, మన పవన్ కళ్యాణ్ అయినప్పుడు కూడా సీఎంగా నేను సీఎం అని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కేవలం పదవి వ్యామోహంతో నేను రాజకీయాల్లో లేనని ఆ విషయాన్ని కూడా చెప్పాడు. పదవి వ్యామోహం లేదు, పవన్ కళ్యాణ్ చేస్తా, ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళే నాయకుడిని చేస్తా అని చెప్పడం, దాన్ని సిద్ధం అవ్వడం. లోకేష్ లాంటి వ్యక్తులు కూడా ఎస్ మా నాన్న చెప్పింది కరెక్టే అన్నాం. అవును కరెక్టే, మన తారకుంటే ఉంటాడు, పవన్ గారు వస్తే మంచిదే కదా. ఎవరైనా ప్రజలు మంచి చేయడం కావాలి, ప్రజలు మంచి చేయాలని కోరుకుందాం. మరి ఇవన్నీ నెంబర్ 1 గుణాలు కదమ్మా. అదేంటది ఒక పక్క నేను తిరుగుతుంటే ఎవరో వచ్చి ముఖ్యమంత్రి అయిపోతారా అని అనలేదే. ఆ తారక ముఖ్యమంత్రి ఏంటి, ఎప్పుడు పార్టీ జెండా పట్టుకోలేదు, పార్టీ ఆఫీసులో కూర్చోలేదు అనలేదే. నేను ఒక పక్క తిరుగుతున్నట్టయితే ఆ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడం ఏంటి, నేను అవ్వాలి కదా అని పేచి పెట్టలేదే. అంటే ఇంత సంయమనం పాటించి ఇంత ఒక ఒద్దిగ్గా ఉండడం వల్ల లోకేష్ బాబు ఈజ్ నౌ నెంబర్ 1. హీఈస్ టాకింగ్ పాలిటిక్స్, హీఈస్ ప్లేయింగ్ పాలిటిక్స్. అర్థమైందా? అంటే ఆల్మోస్ట్ చాలు పాదయాత్ర చేస్తుండగా ప్రజల తాలూకు కష్టసుఖాలు తెలుసుకోవడమే కాకుండా అంతకుముందు రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినట్టయితే మంచి జ్ఞానం సంపాదించేవారు. ఇప్పుడు ఈ లోకేష్ ఏం చేశారంటే ఈ పాదయాత్రలో మాత్రం ప్రజా సమస్యలు, ప్రజల మనోభావాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాడని చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.